ఈరోజు నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నా ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి సమాధానం నాకు వచ్చిద్దా? నేను ఇన్ని కఠినమైన పరిస్థితుల్లో, ఇంత బాధల్లో, ఇన్ని ఇబ్బందికరమైనటువంటి అవమానకరమైన స్థితుల్లో నా దేవుని సన్నిధికి వచ్చి నేను చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా అనేటువంటి సందేహముతో ఒకవేళ ఈరోజు నీవు ఉన్నావేమో. ఈరోజు ప్రభు మాటల నుండి ఒక మాటగా మీతో చెప్పాలనుకుంటున్నా. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకరోజు హన్నా కూడా దేవుని సన్నిధిలో తను ఎన్నో అవమానాలు ఈ లోకంలో పడింది. తనకున్న స్థితిని బట్టి అనేకులు నిందించారు, అవమానించారు. తన స్థితిని తనకు హేళన కలిగించింది. అలాంటి పరిస్థితిలో హన్నా ఏం చేసిందనంటే దేవుని సన్నిధానంలోనికి వచ్చింది. ఆ రోజు దేవుని సన్నిధానంలో మోకరిల్లి దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర బహు దుఃఖముతో కన్నీటితో మూలుగుచ్చు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఏలికి అర్థం కాల. యాజకుడు అనేటువంటి ఏలికి కూడా ప్రార్థన అర్థం కాల. ఆమె చాలాసేపటి నుంచి, చాలా సమయం నుంచి ఇక్కడ పడి ఉందని అనుకుంటున్నాడు. కానీ ఆమె దేవుని సన్నిధానంలో ఎలాంటి స్థితిలో వచ్చిందో, ఏమి ప్రార్థన చేస్తూ ఉందో, ఏ స్థితిని అనుభవిస్తుందో ఆ రోజు ఏలికి కూడా అర్థం కాలేదు. కానీ ప్రియ దేవుని జనాంగమా, ఒక మాట చెప్పనా, తను చేసినటువంటి ప్రార్థన దేవుని సముఖమునందుకు చేర్చబడింది. ఏలికి అర్థం కాకపోవచ్చు. ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన, నీ బాధ నా బాధ, ఈరోజు మన బాధలన్నీ కూడా మనుష్యులకు అర్థం కాకపోవచ్చు. కానీ నీ దేవుని సముఖమునందు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ దేవుని సముఖమునందు నువ్వు కన్నీరు కార్చగలిగితే, నేను చెప్తా ఉన్నా దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు, అన్న మూలుగుని విన్నటువంటి దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ప్రభు వినబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన కూడా ప్రభు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనలో నువ్వు వెనుకం చేయొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు. ఈరోజు ఎలాంటి పరిస్థితులను ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. దేవుని సన్నిధానములో మనుషుల వైపు నువ్వు చూడొద్దు. దేవుని సన్నిధానములో నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు అన్న జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు.